నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ బీజేపీలకు తగిన గుణపాఠం చెప్పాలి. కార్యకర్తలే పార్టీకి బలమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టీకరణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజం. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని కార్యకర్తలకు దిశానిర్దేశం. ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజహర్షి షా సూచన. కార్యకర్తల జయధ్వానాల నడుమ సాగిన బీఆర్ఎస్ బూత్ స్థాయి సమావేశం. కేటీఆర్ పర్యటనతో శ్రేణుల్లో నూతన ఉత్సాహం. బీజేపీ నుండి స్వంత గూటికి చేరిన జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్. తెలంగాణ గొంతుక పార్లమెంట్లో వినబడాలంటే కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పట్టణంలో మంగళవారం నిర్వహించిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ప్రజలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రానున్న అన్ని ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానేనని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీల విధానాలను ఎండగట్టిన కేటీఆర్ గ్రామాల్లో ప్రభుత్వాల వైఫల్యాలను వివరించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో త్వరలోనే పెను మార్పులు రానున్నాయని, స్వయంగా ముఖ్యమంత్రి బీజేపీ పార్టీలో చేరే అవకాశం ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అరచేతిలో వైకుంఠం చూపి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని మాత్రం విస్మరిస్తోందని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ తరపున పనిచేస్తున్నారో, ప్రధాని మోదీ తరపున పనిచేస్తున్నారో స్పష్టం చేయవలసిన అవసరం ఉందని అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని గాయత్రి గార్డెన్స్లో మంగళవారం నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తల జయధ్వానాల నడుమ సమావేశానికి హాజరైన కేటీఆర్కు మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న, ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు తదితరులు సాదరంగా స్వాగతం పలికారు. సమావేశంలో భాగంగా పలువురు నేతలు కేటీఆర్ను శాల్వాలతో ఘనంగా సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. వేలాదిగా సభకు తరలివచ్చిన కార్యకర్తల జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్ నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగింది. బూత్ స్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త నడుం బిగించాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల ముందుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని వివరించాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎమ్మెల్సీ దండే విఠల్, నిర్మల్ జెడ్పీ చైర్మన్ విజయలక్ష్మి, ఉమ్మడి జిల్లా పార్టీ సీనియర్ నాయకులు బాల్కసుమన్, రమాదేవి, విలాస్, కిరణ్, శ్యామ్ సుందర్, సుభాష్, కొమరం భీం మనవడు సోనేరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రేణులను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల వేళ అనేక హామీలు ఇచ్చి 100 రోజుల్లోనే వాటిని నెరవేరుస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వాటి అమలులో నిర్లక్ష్య వైఖరి వహిస్తోందని మండిపడ్డారు. 2 లక్షల రుణమాఫీపై తాజాగా ముఖ్యమంత్రి కొత్త కథ చెప్తున్నారని అన్నారు. విద్యుత్తు, సాగునీరు, రైతు బంధు సహాయం, పంటల కొనుగోలు వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆక్షేపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతన్నలను కడుపులో పెట్టుకుని చూసుకున్నామని, ప్రస్తుతం వారంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల కాలంలో రైతు బంధు ఆర్థిక సహాయం కింద
70,000 కోట్ల రూపాయలను 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే చెల్లిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూనే కరువు తీసుకువచ్చిందని, కరెంటు, మంచినీటి వసతి లేక తిరిగి పాత పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. దేశంలోనే అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని, ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇచ్చామని గుర్తు చేశారు. కరోనా తర్వాత ఎదురైన ఆర్థిక ఇబ్బందులను నిలదొక్కుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంతో ఉద్యోగులకు వేతనాల విడుదలతో కొంత ఆలస్యం జరిగిందని వివరించారు. తండాలు, గూడాల్లో జరిగిన విష ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయామని, ప్రస్తుతం ఆ పరిస్థితి పునరావృతం కావద్దని హితబోధ చేశారు. ప్రజలంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, గ్రామాల్లో ఈ విషయాలపై చర్చించాల్సిన బాధ్యత శ్రేణులపై ఉందని సూచించారు. సరిగ్గా 120 రోజులైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఎన్ని మాటలు చెప్పిండ్రు. అరచేతిలో వైకుంఠం, ఏది అడిగితే అది ఇస్తాం, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, రైతు బంధు కాదు 10,000 కాదు 15,000 ఇస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా, కింటాల్కు 500 బోనస్ ఇస్తా, ఇంట్లో కోడలుంటే 2,500, అత్తమ్మ ఉంటే ముసలమ్మ ఉంటే 4,000. కేసీఆర్ గారు ముసలమ్మకో ముసలయ్యకో ఒక్కరికే ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా, 8,000 ఇస్తా ఇంటికి అని చెప్పి నమ్మవలికి ఈ రాష్ట్రంలో ఇవాళ ఓట్లు వేయించుకొని 100 రోజుల్లో గ్యారంటీలన్నీ పూర్తి చేస్తామని చెప్పి డైలాగులు కొట్టి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. రేవంత్ రెడ్డి గారు అన్నాడు, ఏమేమి మాటలు మాట్లాడిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా ఆలోచించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఏమన్నాడు ఆయన, డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, రాగానే ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా వెంటనే 2 లక్షల రుణమాఫీ మీద సంతకం పెడతా. ఇప్పటిదాకా లోన్ తెచ్చుకోవడం వాళ్ళు ఎవరైనా ఉంటే బ్యాంకుకు వండి ఉరకండి, తెచ్చుకోండి, ఉరికి నేను మాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడు అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట దయచేసి గుర్తు తెచ్చుకోండి. డిసెంబర్ 9 అన్నాడు, అధికారంలోకి వచ్చిండు. ఆయన ప్రమాణ స్వీకారం నిజానికి సోనియా గాంధీ గారి జన్మదినం డిసెంబర్ 9 నాడు చేద్దాం అనుకున్నాడు. కానీ మళ్ళీ ఏమైందో ఏదో 2 రోజులు ముందుకు జరిపింది. డిసెంబర్ 7 నాడే గద్దెనెక్కిండు. ఎందుకంటే ఎవరైనా కుర్చీ ఎక్కకపోతాడేమో భయం. 2 రోజులు ముందే గద్దెనెక్కిండు. గద్దెనెక్కడం మాత్రం 2 రోజులు ముందెక్కిండు. కానీ 2 లక్షల రుణమాఫీ మాత్రం మాయమైంది. డిసెంబర్ 9 అన్నాడు, డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది. నిన్న ముఖ్యమంత్రి గారు కొత్త కథ చెప్తున్నాడు, 15 ఆగస్టు వరకు పూర్తి చేస్తా. పెద్దలు చెప్తారు చూడు సామెత, ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లన్న, ఒడ్డుకెక్కినాక ఓడ మల్లన్న. ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి రైతులు ఈ బలగొడతారని అర్థమైంది కాబట్టి ఏమైనా ఆయన డిసెంబర్ 9 అన్నావు, మరి దాటిపై 5 నెలలే ఏం సంగతి అని చెప్పి కర్రు కాల్చి వార్త పెడతారనే భయంతో 15 ఆగస్టు అని చెప్పి కొత్త డైలాగులు కొడతా ఉన్నాడు. అందుకే నేను అంటున్నా, ఇప్పుడు సక్కుబాయి చెప్పింది కరెక్ట్. సక్కుదాదా ఏమన్నాడు, మీకు రుణమాఫీ కావాలి, 2 లక్షల రుణమాఫీ కావాలంటే ఖచ్చితంగా గులాబీ జెండా ఓటేస్తేనే రుణమాఫీ అయితే తప్ప లేకపోతే రేవంత్ రెడ్డి మాట వేసుకునే ఆలోచనలు లేడు. 15,000 ఇస్తా, రైతు భరోసా అన్నావు. ఏమైందయ్యా అంటే ఒక మంత్రి అంటాడు, వెంకటరెడ్డి అంటే ఆయన, రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొడతా అంటాడు. రైతు బంధు అడిగితేనట చెప్పు తీసుకొడతాడట. నేను అడుగుతా ఉన్న ఆదిలాబాద్ లో ఉండే రైతు బిడ్డలందరికీ, ఆదిలాబాద్ లో ఉండే గిరిజన బిడ్డలందరికీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు 70,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో మీరు ఒక్కసారి కూడా అడిగే అవసరం లేకుండా టింగు 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 అని పట్టణాల యాదకులలో ఆ రోజేమో మీరు అడిగే అవసరం లేకుండా, దండం పెట్టే అవసరం లేకుండా, దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో కడుపులో చల్ల కదలకుండా అక్కడ మీరు కూర్చుంటే కూడా మీ బ్యాంకు ఖాతాల్లో 70,000 కోట్ల రూపాయలు వేసిండు కేసీఆర్ గారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ నాయకులు రైతు బంధు అడిగితే చెప్పు తీసి కొడతామంటున్నారు. మరి రేపటి రోజున మే 13న రైతులు చెప్పులు తీసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మాట్లాడుతున్నారు. ఆలోచించండి.
అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ప్రజలకు చేసిందేమీ లేదని, ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్, సీసీఐ పునరుద్ధరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలను నిలిపివేసిన పార్టీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని దుష్ప్రచారం చేసిన వారికి సరైన రీతిలో సమాధానం చెప్పాలని, బీజేపీలో బడా నేతలను ఓడించింది బీఆర్ఎస్ అభ్యర్థులేనని అన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధానిపై విమర్శలు చేస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం ప్రధానిని బడే భాయ్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ఎవరి కోసం పనిచేస్తున్నారో స్పష్టం చేయవలసిన అవసరం ఉందన్నారు. కార్యకర్తల్లో పోరాట పటిమ తగ్గలేదని, గ్రామాల్లో ఇప్పటికీ కార్యకర్తలు పటిష్టంగా ఉన్నారని తెలిపారు. ఎంపీ ఎన్నికలతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గ్రామ గ్రామాన గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. దేశానికి బీజేపీతోనే అసలు ప్రమాదం పొంచి ఉందని, తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామంటూ ఆ పార్టీ నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ గొంతుక పార్లమెంట్లో వినబడాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమని, ప్రజల కోసం బీఆర్ఎస్ నిరంతర పోరాటం సాగిస్తుందని పునరుద్ఘాటించారు. ప్రజలు మోసపోవాలని కోరుకుంటారు, ప్రజలు మోసగాలని నమ్ముతారు, మోసపోవాలనే కోరుకుంటారు. మరి వాళ్ళు కోరుకున్నప్పుడు మోసం చేయకపోతే మా తప్ప అవుతుంది అని చెప్పి నిజాయితీగా చెప్పి మరీ మోసం చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఆయన తప్పు కాదు, కానీ మన తప్పే. ప్రజలకు మనం వాస్తవాలు చెప్పలేదు. 10 ఏళ్లలో ఏమేం పనులు చేసినామో ఈ రాష్ట్రంలో మనమే సరిగా చెప్పుకోలేకపోయినాం. అత్యధికంగా భారతదేశంలో 10 ఏళ్లలో పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. 1,60,283 మంది పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 32,000 ఉద్యోగ కాగితాలు కూడా మన ప్రభుత్వంలో ఇచ్చినాయి తప్ప ఆయన ఇచ్చినవి కాదు. కానీ ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని మన పిల్లలకు మనమే చెప్పుకోలేకపోయినాం. ఈ అధికారం మాత్రమే, కార్యకర్తల్లో పోరాట పటిమ ఎంత మాత్రం తగ్గలేదు. కార్యకర్తల్లో పోరాట పటిమ తగ్గలేదు. నాయకులు పదవుల కోసం, పైదవుల కోసం పార్టీలు మారుతుండొచ్చు, అధికారం ఎన్నుంటారో వస్తుండొచ్చు, కానీ గ్రామాల్లో కార్యకర్తలు మాత్రం గట్టిగా ఉన్నారు. రేపు మళ్ళీ స్థానిక సంస్థల్లో కూడా మళ్ళీ రేపటి రోజున పంచాయతీ ఎన్నిక కానీ, మున్సిపల్ కౌన్సిల్ ఎన్నిక కానీ, రేపటి రోజున జెడ్పీటీసీ ఎలక్షన్లు కానీ, సొసైటీ ఎలక్షన్ కానీ ఎగిరేది గులాబీ జెండానే. గ్రామాన మళ్ళొకసారి కాలికి బల్పం కట్టుకొని మీరు సక్కుదాల కోసం మీరు పనిచేస్తే రేపటి రోజున మేమందరం కలిసి మీకోసం నెంబర్ 1 జంపింగ్ స్టార్ ఇవ్వాలంటే ఇదే రేవంత్ రెడ్డి బీజేపీలకు చెప్పైతాడు, గుర్తుపెట్టుకోవాలనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వచ్చిన ఒక 25-30 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఎక్కడ కేసులు పెడతారో ఏం చేస్తారో అనే భయంతో ఫస్ట్ జంప్ అయ్యే మనిషే రేవంత్ రెడ్డి. అందుకే మీరు చూడండి, నిన్నగా మొన్న ఒకటి ఢిల్లీలో ఒక టీవీ షో పోయింది. ఆ టీవీ షో ఆఫ్ చేయాలకపోతే అక్కడ కొంతమంది పిల్లల్ని అడిగండి, మీరందరూ మొదటిసారి ఓటేస్తున్నారు, ఎవరికి ఓటేస్తారని అడిగండి. అడిగితే వాళ్ళు ఎవరో కొంతమంది పొలగాళ్ళు బీజేపీ వాళ్ళు తెచ్చిపెట్టినట్టు వాళ్ళ బాబు తెచ్చిపెట్టే వాళ్ళు మేము మోడీ కోటేస్తా ఉన్నారు. కాంగ్రెస్ వాడు ముఖ్యమంత్రి, ఆ పిల్లగాడేమో మోడీ కోటేస్తాడు. ఏం చెప్పాలి? అరే తప్పు చేస్తున్నారు పోయి మోడీ కోటేస్తే ముంచుతారని చెప్పాలా లేదా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఎరికేనా? వేసుకోండి మోడీ, రాహుల్ మోడీకో. కాంగ్రెస్ ఉన్నాడా, బీజేపీ ఉన్నాడా, రాహుల్ గాంధీ మనిషా, మోడీ మనిషా? ఆలోచించుండ్రి, జర ఆలోచించి సోంచాయించి కన్ఫ్యూజ్ కాకుండా, ఆగం కాకుండా మా మైనారిటీ సోదరులు అందరూ కూడా జాగ్రత్తగా ఓటేయాలి. ఇంత పార్టీ కుళ్ళ చెప్తున్నది వాళ్ళ అభ్యర్థులు. రాజ్యాంగం మారుస్తాం, రిజర్వేషన్లు తీస్తాం, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా మళ్ళొకసారి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా మాయమయ్యే పరిస్థితి ఉన్నమాట కూడా మా ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు దయచేసి జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. నేనేదో వాళ్ళ మీద అక్కస్తో చెప్తలేను, వాళ్ళ మీద కోపంతో చెప్తలేను. మీరు చూడండి ఏం జరుగుతుందో. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కార్యక్రమం స్టార్ట్ చేసింది. మొదలు డిజిటల్ ఇండియా అన్నారు, ఏమైందో ఎవరికి తెలియదు. తర్వాత మేక్ ఇన్ ఇండియా అన్నారు, తర్వాత ఫిట్ ఇండియా అన్నారు, ఫిట్ ఇండియా అన్నారు, స్టార్ట్అప్ ఇండియా అన్నారు, స్టాండప్ ఇండియా అన్నారు. అవి ఏమైనా ఎవరికి తెలియదు. ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ చాలు చేసారు, పేచో ఇండియా. ఇండియాలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మే దుకాణం చాలు చేసింది భారతీయ జనతా పార్టీ. ఎన్నికలకు ముందేమో
ఆదిలాబాద్ లో ఉండే సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI దాన్ని తిరిగి తెరిపిస్తాని 5 ఏళ్ల కిందట ఇక్కడికి వచ్చి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటిచ్చాడు. 5 ఏళ్ల తర్వాత మరి అదే బీజేపీ అదే CCIని అమ్మకానికి పెట్టిన మాట వాస్తవమా కాదా? ప్రభుత్వ రంగ సంస్థలుంటే ఒక లాభం ఉంటుంది SC/ST సోదరులకు. ఏముంటది? ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉంటాయి. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న పిలుపునిచ్చారు. పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి పాల్గొన్న ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని, ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని గాయత్రి గార్డెన్లో నిర్వహించిన పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశ ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వాల విధానాలను ఎండగట్టారు. అంతకు ముందు మాట్లాడిన మాజీ మంత్రి జోగురామన్న పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలన్నారు. హామీలను అమలు చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, ఈ విషయాలను గ్రామాన ప్రజలకు వివరించాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాల తీరును ప్రజలకు వివరించాలని సూచించారు. మీకందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలుస్తూ మరి ప్రెస్ మిత్రులందరికీ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరున నమస్కారాలు. దయచేసి మీరందరూ కూడా ఎక్కడి వల్ల అక్కడ కూర్చుంటే మేము ఎవరూ ఎందుకంటే మన కార్యనిర్వాహక అధ్యక్షుడు యువ నాయకుడు కేటీఆర్ గారు మాట్లాడతారు కాబట్టి మీరందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదిలాబాద్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. CCI పునరుద్ధరణ, రైల్వే లైన్, ఎయిర్పోర్ట్ వంటి అంశాలను విస్మరించిందని ధ్వజమెత్తారు. తనను ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని, పార్లమెంట్లో ఆదిలాబాద్ గొంతుక వినిపిస్తానని పేర్కొన్నారు. ఆదివాసీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సైతం పోరాడతానని భరోసా కల్పించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తెరిగి ప్రతి ఒక్కరూ పోలింగ్లో పాల్గొనాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఓటరుగా నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మంగళవారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటరు ప్రతిజ్ఞ చేయించిన అనంతరం ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు. సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్జెండర్స్, దివ్యాంగులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా ఓటరు అవగాహన వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు సీనియర్ సిటిజన్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో DYASO వెంకటేశ్వరులు, DSP జీవన్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఓటు హక్కు ప్రాధాన్యతను తెలిపేలా స్వీప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఓటారు నమోదుపై విస్తృత ప్రచారం కల్పించినట్లు పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 100% పోలింగే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని పోలింగ్ కేంద్రాల్లో పూర్తి వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్లకు ఎలాంటి క్యూ లేకుండా నేరుగా వెళ్లి ఓటేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మోడల్ మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి పండుగ వాతావరణం కల్పిస్తామన్నారు. ఫేజ్ 4 13 మే తారీఖు పోలింగ్ జరుగుతుంది. సో ఈ సందర్భంలో మనం ప్రతిరోజు జిల్లాలో స్వీప్ యాక్టివిటీ కార్యక్రమం కూడా చేస్తున్నాము. సో ఈ రోజు కూడా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ కొన్ని వర్గాలపైన చాలా దృష్టి పెడుతుంది. దాంట్లో ముఖ్యమైన మన సీనియర్ సిటిజన్స్, తర్వాత పీడబ్ల్యూడి ఓటర్స్, తర్వాత థర్డ్ జెండర్ ఓటర్స్. సో ఈరోజు వారి ముగ్గురితో కలిసి ఒక స్వీప్ కార్యక్రమం చేయడానికి మనం ఒక మంచి ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, సీనియర్ సిటిజన్ కావచ్చు, పీడబ్ల్యూడి కావచ్చు, థర్డ్ జెండర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు విలువ అదే ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి ఎవరైతే బలహీన వర్గాలు చెప్పచ్చు, లేదు వారికి ఇది అక్కడ వెళ్ళడానికి ఆసక్తి ఉంది కూడా, కానీ ఏదో కారణం వల్ల అక్కడ వెళ్ళలేకపోతున్నారు. సో వాటికి కూడా మనం గుర్తించి మనమే వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ దగ్గర చేరి ఓటు హక్కు వాళ్ళ ద్వారా వినియోగించుకోవాలి. వాటికి సంబంధించిన ఈ అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మారుమూల ఆదివాసీ గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో సిరికొండ మండలం చిమ్మినిగూడ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో జిల్లా ఎస్పీ గౌసాలం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆయనతో డిఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్ కార్యక్రమ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా గ్రామస్తులు డప్పు చప్పుళ్ళు, సాంప్రదాయ గుస్సాడి నృత్యాల నడుమ అధికారులకు స్వాగతం పలికారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో జీవించే ఆదివాసీలకు అన్ని రంగాలపై పట్టు ఉండాలన్న ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆదివాసీ గిరిజనులు చదువుకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, ఉన్నత ఉద్యోగాలు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ప్రభుత్వ ప్రయోజనాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రగతి పథాన నడవాలని సూచించారు. అదేవిధంగా గంజాయి, కల్తీ కల్లు, గుడుంబా వంటి చెడు అలవాట్లను మానుకొని సమాజంలో ఉన్నతంగా జీవించాలని సూచించారు. యువత సంఘ విద్రోహ శక్తుల వైపు మరలకుండా గ్రామ పెద్దలు అవగాహన కల్పిస్తూ ఉండాలన్నారు. పంటలకు రక్షణగా అక్రమంగా కరెంటు తీగలు అమర్చి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని తెలిపారు. అక్రమంగా కరెంటు తీగలు అమర్చిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. రానున్న ఎన్నికలలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్, ఇచ్చోడ సిఐ భీమేష్, సిరికొండ ఎస్ఐ నవీన్, నేరేడిగొండ ఎస్ఐ శ్రీకాంత్, ఇచ్చోడ ఎస్ఐ నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ గురించి యాక్సిడెంట్ గురించి, సెకండ్ ఎడ్యుకేషన్ గురించి, పిల్లలకి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. లేకపోతే మీరేం చేస్తున్నారు, మీరు 20 years తర్వాత 20 సంవత్సరాల తర్వాత మీ పిల్లలు కూడా అదే చేస్తారు. ఏం ఇంప్రూవ్మెంట్ ఉండదు. ఆదిలాబాద్ జిల్లాలో అది డ్రాట్ ఏరియా ఉంది, అది पानी का प्रॉब्लम है, पता है, टाइम पे लगी करना, तब तक आगे पूरा जनरेशन खेती तो नहीं कर सकता, आगे जन बड़ा भी होता है, उसके लिए जमीन भी उतना नहीं रहता. पढ़ाई कराना ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తిరిగి బీఆర్ఎస్ లో చేరారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఇటీవల బీజేపీ పార్టీలో చేరిన ఆయన తిరిగి స్వంత గూటికి చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తిరిగి స్వంత గూటికి చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరైన కార్యకర్తల సమావేశంలో ఆయన తిరిగి గులాబీ కండువాను కప్పుకున్నారు. ఇటీవల బీజేపీలో చేరిన రాథోడ్ జనార్దన్ ఆ పార్టీలో సరైన ప్రాధాన్యత లభించకపోవడం, ఇతరత్ర కారణాలతో తిరిగి బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. రాథోడ్ జనార్దన్కు గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తో పాటు ఇటీవల బీఆర్ఎస్ను వీడిన పలువురు మాజీ సర్పంచ్లు, ముఖ్య నేతలు కేటీఆర్ సమక్షంలో తిరిగి తమ స్వంత గూటికి చేరారు. కార్యకర్తల జై తెలంగాణ నినాదాల నడుమ చేరికలు కొనసాగాయి.
అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా అగ్నిమాపక అధికారి కేశవులు సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా స్థానిక తెలంగాణ తల్లి కూడలి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వ్యవహరించాల్సిన తీరుపై ప్రజలకు అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని డిఎఫ్ఓ కేశవులు సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని తెలంగాణ తల్లి కూడలి వద్ద అగ్నిమాపక సిబ్బంది విన్యాసాలు చేశారు. ప్రమాదాలు జరిగిన సమయంలో వ్యవహరించాల్సిన తీరుపై అవగాహన కల్పించారు. సిబ్బంది నీటి విన్యాసాలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. వారం రోజుల పాటు అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతరత్ర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ అధికారి శివాజీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ కేశవులు మాట్లాడుతూ అగ్నిమాపక సిబ్బంది త్యాగాలు, విజయాలు, ధైర్య సాహసాలను తెలియజేయడంలో భాగంగా వారం రోజుల పాటు వారోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. 1944లో విక్టోరియా డక్యార్టులో జరిగిన అగ్ని ప్రమాదంలో 66 మంది అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వారి త్యాగాలు, అగ్నిమాపక సేవలు ప్రజలకు తెలియజేయడంలో భాగంగా ప్రతి ఏటా ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బాంబే విక్టోరియా డాక్యార్డ్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 66 మంది అగ్నిమాపక సిబ్బంది చనిపోవడం జరిగింది. వాళ్ళ యొక్క ఆత్మశాంతి కోసం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి 20వ తారీఖు వరకు మనం ఈ అగ్నిమాపక వారోత్సవాలు అనేది జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వాళ్లకు 14వ తారీఖు వాళ్ళ నివాళులు అర్పిస్తూ మిగతా రోజులలో ఒక్కొక్క రోజు డెమోన్స్ట్రేషను, పాంప్లెట్ పంచటం, పోస్టర్లు అతికియటం, అగ్నిమాపక నివారణ మీద అవేర్నెస్ ప్రోగ్రాం ఇవ్వటం అనేది 20వ తారీఖు వరకు జరుగుతుంది. ఇది 14 నుంచి 19వ తారీఖు వరకు ఎవ్రీ ఇయర్ నడుస్తుంది. ఏప్రిల్ 14 నుంచి 20వ తారీఖు క్లోజింగ్ సెరమనీతోనే అయిపోతుంది. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించనున్న భారీ శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. శోభాయాత్ర ఏర్పాట్లను మంగళవారం ఆయన పర్యవేక్షించి ఉత్సవ సమితి సభ్యులకు పలు సూచనలు చేశారు. శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ శోభాయాత్ర ఏర్పాట్లను మంగళవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ పర్యవేక్షించారు. శోభాయాత్రలో పాల్గొనే భక్తులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని సూచించారు. శ్రీరాముడి భారీ విగ్రహాన్ని పరిశీలించి కళాకారులను అభినందించారు. యాత్రలో పాల్గొనే భక్తుల కోసం మంచినీరు, ప్రసాదాన్ని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు రాళ్లబండి మహేందర్, సాయి, మహేందర్, జోగురవి, ఆకుల ప్రవీణ్, సురేందర్, అర్జున్, నాగేందర్ గౌడ్, నిఖిల్, శివాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ 500 ఏండ్ల కళ అయిన అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణం పూర్తయి లాంఛనంగా ప్రారంభోత్సవం సైతం జరిగిందని అన్నారు. అయోధ్యలో రామ మందిరం పూర్తయిన తర్వాత వస్తున్న తొలి రామనవమి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలన్నారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం నుండి శోభాయాత్ర ప్రారంభం కానున్నదని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. పరిష్కారం కానటువంటి అయోధ్యలో రామమందిర నిర్మాణ సమస్యని పరిష్కారం చేసుకుని మొదటిసారిగా శ్రీరామనవమి పండుగను జరుపుకుంటున్నాం. ఈ యొక్క పండుగ సందర్భంగా రేపు 17వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక్ చౌక్ నుండి శ్రీరామనవమి యొక్క శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఆ యొక్క శోభాయాత్రలో ప్రతి సంవత్సరం జరుపుకున్న తీరుగానే ఈ సంవత్సరం కూడా గొప్పగా జరుపుకోవాలని మనమంతా కూడా హిందూ బంధువులంతా కూడా నిర్ణయించుకున్నాం. కాబట్టి రేపు 17వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు వినాయక చౌక్ నుండి ప్రారంభమయ్యేటటువంటి శోభాయాత్రలో మీరంతా కూడా వేలాది సంఖ్యలో హిందూ బంధువులంతా కూడా పాల్గొని భక్తి శ్రద్ధలతో ఆ యొక్క శోభాయాత్రని విజయవంతం చేయవలసిందిగా పేరు పేరున హిందూ బంధువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్సవాలను వైభవంగా జరుపుతున్నారు. ఇందులో భాగంగానే ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం స్థానిక మధుర జిన్నింగ్ ప్రాంగణంలో
రామకథ ప్రాశస్యాన్ని వివరించగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మనిషిగా పుట్టి సర్వలోకానికి కర్తవ్య బోధ చేసిన శ్రీరాముడు అందరికీ ఆదర్శమని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త హెచ్.జి. ప్రణవానందదాస్ అన్నారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం స్థానిక మధురా జిన్నింగ్ ప్రాంగణంలో రామకథ గురించి వివరించారు. భారీ సంఖ్యలో హాజరైన భక్తులకు రామకథ విశిష్టతను వివరించారు. సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రమోద్ ఖత్రే, గేడం మాధవ్, రవీందర్, ఇస్కాన్ సంస్థ ఇన్ఛార్జు ప్రేమ్ నర్తన్ దాస్, గిరివర్ దాస్, పూర్ణకృష్ణదాస్, రాజేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ ఆనందంగా రాముడి యొక్క వైభవం, రాముడి యొక్క జననం, రాముడి యొక్క పెద్దవాడవుతుండే ఇవన్నీ విషయాలు వింటే ఉండేవారన్నమాట. ఒకసారి ఎప్పుడైతే రావణాసురుడు వచ్చి సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళిపోతున్నాడు అనే లీల గురించి చెప్పడం ప్రారంభం చేశారో వెంటనే కులశేఖరాలు వాళ్ళ ఆసనం నుంచి లేశారు. పండితుడికి ఏం అర్థం కాలేదు, ఏం చేస్తున్నారబ్బా, సైన్యం అందరూ రెడీ అవ్వండి, ఇప్పుడే బయలుదేరాలి అని అన్నాడు. ఎవరికి ఏం అర్థం కావట్లేదు, ఏమంటున్నారు రాజుగారు, ఏమైంది, ఎవరు వచ్చారు యుద్ధానికి? కులశేఖరాలు వారు రెడీ అయిపోయారు, కత్తిని పెట్టేసుకున్నారు, బయలుదేరిపోయారు లంక దగ్గరికి. పరిగెత్తుతున్నారు అందరూ, ఎవరికి అర్థం కావట్లేదు, అందరూ వెనకాల పరిగెత్తుతున్నారు. ఓ రాజా ఆగండి, ఏమైంది ఏమైంది అని. అయినా సరే వినట్లేదు, పరిగెత్తుతున్నారు. ఆయన వెనకాల రాజ్యంలో ఉండే ఆ భటులందరూ పరిగెత్తుతున్నారు, వాళ్ళ వెనకాల రాజ్యవాసులందరూ పరిగెత్తుతున్నారు. చిట్ట చివరికి ఎక్కడి దాకా వెళ్ళిపోయారు తెలుసా అండి? సముద్రం లోపలికి వెళ్ళిపోతున్నారు, ఆల్మోస్ట్ మునిగేంత వరకు వెళ్ళిపోయారన్నమాట. అప్పుడు రామచంద్రమూర్తి దర్శనమిస్తారు కులశేఖరాలు వాళ్ళకి. అయ్యా, నేను కష్టపడి వారధిని కట్టేసి సీతమ్మ తల్లిని కనుక్కొని మళ్ళీ తీసుకొచ్చేసి రాజ్యాభిషేకం కూడా అయిపోయింది, కావాలంటే దర్శనం చూడు అని సీత, లక్ష్మణ, హనుమ సమేతంగా కులశేఖరాలు వాళ్ళకి దర్శనమిస్తారనమాట. అప్పుడు ఈయన బెంగపోయింది, అమ్మయ్యా సీతమ్మ తల్లి వచ్చేసింది కదా, వెళ్ళిపోతాను మళ్ళీ అని వెనకాలకు వచ్చేసారు. అక్కడుండే భటులు, అక్కడుండే మంత్రులు అందరూ ఒకటే విషయం చెప్పారు ఈ పండితులకి. అయ్యా, మీరు వెళ్తే రామాయణం, భాగవతం, మహాభారతం ఏదైనా చెప్పండి, కానీ మా రాజుగారికి ఇలాంటి బాధాకరమైన సాడ్ సీన్లు మాత్రం చెప్పకండి, ఎందుకంటే ఆయన ఎప్పుడు పారిపోతారో అర్థం కావట్లేదు. ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా తొలిసారి ఆదివాసీ మహిళకు అవకాశం లభించడం హర్షణీయమని, కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలిపే లక్ష్యంగా శ్రేణులు కృషి చేయాలని తలమడుగు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి సూచించారు. మండలంలోని కోసాయి గ్రామంలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా పురాతన ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానికులను కలిసి చేతి గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సెల్ మండల అధ్యక్షులు రఫీక్, సల్లదేవన్న, మాధవ్, ప్రకాశ్రావు, మాజీ జెడ్పీటీసీ బాబన్న, పోషెట్టి, సాంబశివ్, ప్రతాప్, వెంకన్న, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు పార్టీ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్ మాట్లాడుతూ, జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తొలిసారి ఆదివాసీ మహిళకు అవకాశం ఇవ్వడం జరిగిందని అన్నారు. ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అదేవిధంగా జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ, గిరిజన మహిళ అయిన ఆత్రం సుగుణ ఉపాధ్యాయురాలుగా సేవలు అందించారని తెలిపారు. చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ టికెట్ ఆడోళ్ళకి ఫస్ట్ టైం 70 ఏళ్ళ ఆడోళ్ళకు కోడళ్ళకు ఖాతాలనే పడతాయి. జైనత్ మండలం లక్ష్మీపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఇటీవల నిర్వహించిన పలు కథల పోటీల్లో రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులతో పాటు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందాన్ని గ్రామస్తులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు కథా రచన ఎంతగానో దోహదం చేస్తుందని లక్ష్మీపూర్ జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు అశోక్ తెలిపారు. జైనత్ మండలం లక్ష్మీపూర్ జెడ్పీహెచ్ఎస్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఇటీవల కథా రచనలో రాష్ట్ర స్థాయిలో అవార్డులు సాధించిన నేపథ్యంలో వారిని గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో పాటు ప్రధానోపాధ్యాయుడిని శాల్వాలతో సత్కరించి అభినందించారు. మాచిరాజు కామేశ్వరరావు పీఠం వారు నిర్వహించిన కథల పోటీల్లో పాఠశాలకు చెందిన హరి ఓం రాసిన సమయస్ఫూర్తి కథ ఉత్తమ కథగా ఎంపికైంది.
అదేవిధంగా తెలంగాణ సారస్వత పరిషత్ వారు నిర్వహించిన పోటీల్లో తల్లెల కీర్తి రాసిన రాము సోము కథ ఉత్తమంగా నిలిచింది. ఈ నేపథ్యంలో విద్యార్థులను సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో అడప తిరుపతి, దాసరి రాము, లక్ష్మి, లోక భీమారెడ్డి, కల్చప్రెడ్డి, ఫైర్ ఆఫీసర్ దుర్గే శివాజీ, దాస రఘురామరెడ్డి, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్ఎం అశోక్ మాట్లాడుతూ కథా రచనను విద్యార్థులకు అలవాటు చేయడంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని అన్నారు. రాష్ట్ర స్థాయిలో తమ పాఠశాల పేరు వినిపించడం గర్వకారణమని పేర్కొన్నారు. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు తమ ఉపాధ్యాయ బృందం కృషి చేస్తోందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులు భవిష్యత్తులో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. మా పాఠశాలకు మరియు గ్రామానికి చాలా గర్వకారణంగా ఉన్నది. మొదటిసారిగా గత ఫిబ్రవరి నెలలో మాచిరాజు కామేశ్వరరావు పీఠం వాళ్ళు నిర్వహించిన కథా రచన పోటీలలో శాస్త్రకార హరిఓం రాసిన సమయస్ఫూర్తి కథ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ కథగా ఎంపికై గత ఫిబ్రవరి 11వ తేదీన రవీంద్ర భారతిలో ఘనంగా సన్మానం పొందడం జరిగింది. అలాగే నగదు బహుమతి కూడా పొందడం జరిగింది. అలాగే ఇప్పుడు తెలంగాణ సారస్వత పరిషత్ వారు ఈ మధ్యన నిర్వహించిన కథల పోటీల్లో తల్లెల కీర్తి రాసిన రాము సోము అనే కథ రాష్ట్ర స్థాయిలో ఎంపికైన అంటే రాష్ట్ర తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంపికైన 31 ఉమ్మడి కథలలో ఉత్తమ కథగా ఎంపికై అది ఇప్పుడు రాబో మే 29-30 తారీఖులలో హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో ఆ పుస్తకావిష్కరణ ఉంటుంది. రాసిన కథతో పాటు మిగతా 30 కథలకు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ బీజేపీలకు తగిన గుణపాఠం చెప్పాలి. కార్యకర్తలే పార్టీకి బలమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టీకరణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజం. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని కార్యకర్తలకు దిశానిర్దేశం. ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజహర్షి షా సూచన. కార్యకర్తల జయధ్వానాల నడుమ సాగిన బీఆర్ఎస్ బూత్ స్థాయి సమావేశం. కేటీఆర్ పర్యటనతో శ్రేణుల్లో నూతన ఉత్సాహం. బీజేపీ నుండి స్వంత గూటికి చేరిన జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.